ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. ఆచార్య శ్రీ కాకనూరు సూర్యనారాయణ మూర్తి గారి ద్వారా మనం ప్రతిరోజు తెలుసుకుంటున్నటువంటి కార్తీక మాసపు యొక్క విశేషత గురించి, అదేవిధంగా ఇవాళ ముఖ్యంగా 6వ రోజు కార్తీక మాసపు యొక్క విశేషత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం అబ్బాయి. 8వ అధ్యాయం ముఖ్యంగా కార్తీక మాసంలో కార్తీక స్నానము, కార్తీక దీపము, అదేవిధంగా ఉపవాసము, భోజన నియంత్రణలో వ్యవహారం గురించి చాలా ప్రత్యేకంగా చెప్తూ వస్తున్నారు గురువుగారు. అయితే ఈ కార్తీక మాసంలో ఈ 8వ అధ్యాయంలో ఇంకా విశేషంగా ఏ విషయాలను ప్రస్తావించారు, అదేవిధంగా 8వ అధ్యాయం యొక్క కథ గురించి కూడా చెప్పండి గురువుగారు. తప్పకుండా 8వ అధ్యాయం చాలా విశేషమైనది. ఎందుకంటే ఈ అధ్యాయంలో ఉన్న కథ భాగవతంలో కూడా మనకు తెలిసి వస్తుంది. అజామీళోపాఖ్యానం చాలా గొప్ప కథ గురుగారు. 8వ అధ్యాయం ఎలా ప్రారంభమవుతుంది అంటే, జనకుడు వశిష్ఠుడిని అదే పనిగా కథలు చెప్తూ ఉన్నారు. వింటూ ఉన్న నాకు చాలా సందేహాలు పటాపంచలయ్యాయి. కార్తీక వ్రతం, కార్తీక సోమవార వ్రతం, అలాగే దీపదానం, ఇతర మహిమలు ఇవన్నీ బాగానే ఉన్నాయి. వనభోజనం ఇవన్నీ చేస్తే అఖండమైన పుణ్యఫలం లభిస్తుంది. అలాంటప్పుడు అందరూ ఈ పుణ్యఫలాలు వచ్చే వ్రతాలే చేస్తూ స్వర్గాలకే వెళ్ళిపోతూ ఉంటే, ఇక నరకాలలో పోయేవాళ్ళు ఎవరూ లేకపోతే సృష్టి క్రమం కాస్త మారుతుంది కదా, ఒక సందేహం. రెండవది, అందరికీ ఇంత మంచి విషయాలు తెలిసినప్పుడు తెలిసినా కూడా కొందరు పాటించని వాళ్ళు ఉంటారు. ఈ కార్యక్రమం చూసి అనేక ఆత్మీయులు ఏం చేస్తూ ఉంటారంటే, కథ వింటారు, వెంటనే 5వ రోజు నాడు ఉల్లి తినకూడదు అన్న మాట చెబితే 4వ రోజు 6వ రోజు తినొచ్చు కదా, ముందు వెనక అంటూ ఉంటారు. అయ్యప్ప దీక్షలను తీసుకున్న మహాస్వాముల వారు ఏమేం చేస్తున్నారో ప్రపంచానికి అంతటికీ తెలుసు. మాలధారణం నియమాల తోరణం అన్న పేరిట గళసీమలో మాల వేసుకున్న కాలమే మాయా మోహితులుగా ఉండి, అనంతరం మాయా విరహితులుగా మారి వేసే కొక్కిరాయి వేషాలకు అనంతంగా మనం దృష్టాంతాలు చూస్తూ ఉన్నాం. బాధ కలిగే అంశాలుగా చెప్పుకుంటున్నాం వీటిని. అంటే ముఖ్యంగా మాల ధారణలో ఎలా ఉన్నామో అదే జీవితం గడపాలి. కార్తీకంలో ఎలా ఉన్నారో సంవత్సర కాలం అంతా అలాగే ఉండాలి, నేర్చుకోవాలి అని చెప్పడం. వశిష్ఠుడు ఈ సందేహం అడిగిన జనకుడితో చెబుతూ, ఇలాంటి సందేహమే అనేకులకు కలుగుతుంది. నిజమే, ఇంట్లో వ్రతం చేసుకుంటే వ్రతం చేసినంతసేపే స్వామిని పూజించి గచ్చ గచ్చ సురశ్రేష్ఠ అనగానే అలా వెళ్ళిపోగానే మళ్ళీ మనం ఎప్పటిలాగానే మీకెవరు కావాలి, భరతశర్మ కావాలా, ఇంట్లో లేడు, తానే చెబుతాడు. ఇలా లోకం మారిపోతున్నటువంటి వ్యవహారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలా కూడదు అని చెప్పడం అనే ఉద్దేశ్యంగా అజామేయుడిని కథ చెబుతాడు గురుగారు. పూర్వం అజామేయుడు అనే వ్యక్తి అనేక దుర్మార్గాలు చేసి, లోభిగా హింసిస్తూ, డబ్బును ఇతరులకు వడ్డీలకు ఇస్తూ, వడ్డీలు స్వీకరించి కూడబెట్టుకొని అపార ధనవంతుడయ్యాడు. ఈ పురాణం చెప్పే పదాలు 2: ధనవంతుడు, భాగ్యవంతుడు. డబ్బు గల వాళ్ళంతా ధనవంతులు అవుతారు, కానీ వాళ్ళు భాగ్యవంతులు కారు. భాగ్యవంతులు అంటే అనుభవించే యోగ్యత కలవాళ్ళు. డబ్బు కాదు అనుభవించడం, ఇక్కడ ఆనందాన్ని అనుభవించగలగడం. గురుగారు, తృప్తి అన్న పదాన్ని ఈ పురాణం మాటి మాటికి వివరిస్తుంది కదా. ఇదిగో ఈ అధ్యాయంలో కూడా మనం తృప్తి అనే పదాన్ని గమనించవచ్చు. అజామేయుడు ఇలా డబ్బు అంతా కూడబెట్టాడు. ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడికి నారాయణ అన్న పేరు పెట్టాడు. వ్యాపారాలు చేస్తూ ఉన్నాడు. వృద్ధాప్యం వచ్చింది, మరణ సమయం ఆసన్నమైంది, యమభటులు కనిపిస్తున్నారు. పశ్చాత్తాపం కలిగింది. ఏం చేయాలో తోచడం లేదు, ఎవరిని పిలవాలో తోచడం లేదు. ఏనాడు ఆలయానికి వెళ్ళినవాడు, ఏనాడు దీపం వెలిగించిన వాడు కాడు, ఏనాడు ఏ విధమైన భగవత్ సేవ చేసిన వాడు కాడు అయిన ఆ అజామీయుడు ఈ చివరి నిమిషంలో నా రా అన్నాడు, అలా పడిపోయాడు. నారాయణ అని పూర్తిగా అనకపోయినా నారా అంటే చాలు, ఆ శ్రీమన్నారాయణమూర్తి ప్రసన్నుడైనాడు. వైకుంఠం నుంచి
వైకుంఠ భటులు ఈ అజామీఢుడిని వైకుంఠం తీసుకుపోవడం కోసం ఇచ్చేశారు. ఇది 8వ అధ్యాయంలో ఉన్న కథ. గురుగారు ఆపో నారా ఇది ప్రోక్తాహ అని భాగవతం చెబుతుంది. నారకాయ వీరహణం వేదమంత్రం. నారములు అంటే నీళ్లు. తెలంగాణలో ఒక మాట ఉంది అబ్బాయి, ఎవరినైనా వింటే గురుగారు ఏమ్రా వారిగా బాగున్నావురా అంటారు. వారి అంటే నీటి బుడగ. గురుగారు మానవ జీవితం నీటి బుడగ వంటిది, ఉన్నప్పుడే మెరుస్తూ ఉంటుంది. మేక్ హెవెల్దీ వెన్ సన్ షైన్స్, ఇంగ్లీష్ సామెత గురు ఆంగ్లంలో. జీవితం ఉన్నప్పుడే మనం సాధించుకోవాలి. నారా అన్నంత సమయాన్ని పరమాత్ముడు ఇచ్చాడు కాబట్టి అని మరణించాడు, వైకుంఠం వచ్చేసింది. గురుగారు మరుక్షణం ఏమవుతుందో తెలియదు కదా. కనుక ఇప్పుడే వెంటనే భగవన్నామ సంకీర్తనం చెయ్యాలి. కార్తీక పురాణం గురుగారు 8వ అధ్యాయం మనకు చెప్పే సూత్రం ఒక్కటే, అది భజన చేయడం, నామ సంకీర్తనం చేయడం. ఇది ప్రధానం. గురుగారు కార్తీక మాసంలో ఇన్ని నియమాలన్నీ కూడా ఎందుకోసం అని మనం గ్రహించాలి గురువుగారు? నిజమే. ఒక్కనాడైనా సూర్యుడు క్షణం ఆలస్యంగా ఉదయిస్తున్నాడా? లేదు. వర్షం పడుతుంది, మబ్బులు, రోజు వస్తున్నాను విసుగు అనుకోవడం లేదుగా. లేదు గురుగారు. అలాగే నీరు పల్లం వైపే ప్రవహిస్తుంది. ఎండ మనకు మెలనిన్, డి విటమిన్ ఇచ్చి తీరవలసిందే. వర్షం కురవవలసిందే, మనం ఆపలేం. ఇవన్నీ సహజమైన వాతావరణంలో ఉండేటటువంటి సహజ ధర్మాలు. గురు మనిషికి కూడా పరోపకారం అన్న బుద్ధి సహజ ధర్మం అయి ఉండేది ఒకప్పుడు. గురుగారు ఆ ధర్మంలో నుంచి తొలగిపోతున్నాడు అని గుర్తించిన ప్రాచీనులు వేదాలు, ఉపనిషత్తులు, శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు వీటి ద్వారా మంచి బోధించే ప్రయత్నం చేశారు. గురుగారు ఇతర మతాలకి హిందూ ధర్మానికి ఉన్న తేడా అదే. ఇతర మతాలన్నీ ఒక పుస్తకం ఏదో నమ్మేస్తాయి, అందులో ఉందా ఉంది, లేదా లేదు. అది వాళ్ళ మూర్ఖత్వం, జ్ఞానం, అజ్ఞానం మనకు అనవసరం. గురుగారు వాళ్ళు ఎప్పుడైనా మన గురించి మాట్లాడినప్పుడు ఏమిటో ఈ సనాతన మతం హిందూ ధర్మంలో ఇన్ని పురాణాలు, ఇన్ని ఎందుకు అంటే చెప్పిందే మళ్ళీ చెప్పాలి, చెప్పిందే మళ్ళీ చెప్పాలి. కార్తీకంలో దానం చేయండి, కుదరదా ఒక్కరోజు చేయండి. రోజు స్నానం చేయండి, కుదరదా ఒకసారి. రోజు చేయడం లేదా, స్నానం చేస్తున్నాగా, అది వట్టి కాపిల స్నానం, అది వట్టి శునక స్నానం, గజస్నానం. తర్కశాస్త్రంలో గజస్నానం అనే ఒక పదబంధం ఉంది. గురుగారు ఏనుగు నీటిలో వెళ్ళి స్నానం చేసి ఆ వెంటనే ఒడ్డుకు వచ్చి అంత మట్టి, చెత్త, చెదారం తొండంతో లాగి నెత్తిలో వేసుకుంటే శాంతంగా ఉంటుంది. శునక స్నానం, ఇది కూడా తర్కశాస్త్రంలో, న్యాయశాస్త్రంలో ఒక పదబంధం. శునక స్నానం న్యాయశాస్త్ర పదబంధం. శునకం జాగిలం, నీళ్ళంటే వణికిపోతుంది, కానీ నీళ్ళల్లో వేస్తే ఈదుకుంటూ వచ్చేస్తుంది, శరీరాన్ని విదిలిస్తుంది, ఊరికే కూర్చుంటుంది. వర్షం కురిస్తే మేకలు, గొర్రెలు, ఒకటికి ఆనందం, రెండో వాటికి విషాదం. అన్ని జంతువులే. అవును గురుగారు. ఈ నేపథ్యంలో మనిషికి జ్ఞానం ఉంది కాబట్టి పరోపకారం చెయ్యాలి. దానం, స్నానం, భోజనం, భజన, నామ సంకీర్తన ఇలాంటి నియమాలు పాటించడం చేత మంచి 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 ఏమిటో నాకు మంచిగా ఉండడం అలవాటైపోయింది ఇలా అనుకోవాలి. అనుకుంటూ ఉంటే మనలో దైవత్వం పెరుగుతుంది. దేవుడు ఎక్కడో లేడండి, మనుషుల్లో ఉన్నాడు. మ్యాన్ మైనస్ డిజైర్స్ ఈజ్ ఈక్వల్ టు గాడ్. మనిషి తనలో ఉండే కోరికలను వదులుకోగలిగితే, అందరితో అన్నింటినీ పంచుకోవడం అలవాటు చేసుకోగలిగితే ఆనందం పొందగలుగుతాడు. ఉపనిషత్తు చెప్పిన పరార్థం అదే. ఆనందో అని చెబుతుంది. కావ్యానందం, బ్రహ్మానందం 13వది. అది ఆనందవల్లి. అలాంటి ఆనందం పొందాలి అంటే జీవితాన్ని నియమపూర్వకంగా గడపాలి. నశ్రేయో నియమం విన. సూర్యుడు ఉదయించకంటే ముందే స్నానం చేయండి. ఉదయించిన మొదటి 2-3 గంటలలో ఏదైనా ఫలహారం తీసుకోండి. గురుగారు ఉదయం వెళ్ళిన పక్షికి ఆహారం దొరుకుతుంది అన్న సామెత ఇందుకే. సూర్యాస్తమయం కాగానే నిద్రించండి. అర్ధరాత్రి 1 గంట వరకు 2 గంటల వరకు టుక్కు టక్కు టక్కు టిక్కు అంటూ ఉండకండి. ఇంతే ధర్మం, ఇదే నియమం. ఇలా ఉంటే ఆనందం. పుట్టగానే మనిషి ఏ రోగం లేకుండా పుడతాడు. అవును పెరిగే కొద్దీ
పెరిగి పెరిగి పెద్దన్న అని ఏదో సామెత ఉంది, అలా అవుతున్నాడు. కాకుండా ఉండాలి, నియమాలు పాటించాలి, ఇది విషయం. గురుగారు, అసలు కార్తీక మాసము మన జీవితాన్ని ఎంత మారుస్తుంది, ఎలా మార్చుకోవాలో చాలా చక్కగా వివరిస్తూ 8వ అధ్యాయంలో ఇంత విశేషమైనటువంటి యొక్క క్రతువులకి ఇంత ప్రాధాన్యతను చెప్పారు గురుగారు. చాలా సంతోషం. ధన్యవాదాలు గురుగారు. కృష్ణార్పణం. దీన్ని తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి